జనరల్గా మనము ఎస్బీఐ పిఓ కనుక మీరు ప్రిపేర్ అయినట్టు అయితే న్యూమరికల్ ఎబిలిటీ, ఈ న్యూమరికల్ ఎబిలిటీలో అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మెయిన్గా మీరు 4 టాపిక్ల మీద ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ వచ్చేసరికి నంబర్ సిస్టమ్, సెకండ్ వచ్చేసరికి అరిథమెటిక్, నంబర్ సిస్టమ్, సెకండ్ వచ్చేసరికి అరిథమెటిక్, థర్డ్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్, ఫోర్త్ వచ్చేసరికి మెన్సురేషన్ 2D ఆర్ 3D. ఈ 4 టాపిక్లు జనరల్గా ఎస్బీఐ పిఓలో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ నంబర్ సిస్టమ్ ఎస్బీఐ పిఓలో అడిగే సింప్లిఫికేషన్ కానీ, అప్రాక్సిమేషన్ క్వశ్చన్లు కానీ, అరిథమెటిక్ క్వశ్చన్లు కానీ, దాని తర్వాత డిఐ కేస్లెట్స్ కానీ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అందుకే అనుభవం ఉన్న టీచర్ దగ్గర మీరు క్లాసెస్ తీసుకుంటే మీకు బాగా ఉపయోగపడవచ్చు. నంబర్ సిస్టంలో మీకు మెయిన్గా అడిగేది సింప్లిఫికేషన్ కానీ, అప్రాక్సిమేషన్ కానీ, ఈ డివిజిబిలిటీ రూల్స్ మీద మీకు మంచి పట్టు ఉండాలి, యూనిట్ డిజిట్ మీద మీకు మంచి పట్టు ఉండాలి, లాస్ట్ 2 డిజిట్స్ మీద మీకు మంచి పట్టు ఉండాలి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద మీకు మంచి పట్టుంటే అరిథమెటిక్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి మీకు స్పీడ్ క్యాలిక్యులేషన్ మీద అవగాహన ఉంటే మీరు చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ రాబట్టగలుగుతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 4 సబ్ టాపిక్లు, ఒకటేమో నంబర్ సిస్టమ్, ఇంకోటేమో అరిథమెటిక్, ఇంకోటేమో డేటా ఇంటర్ప్రిటేషన్, 4వది వచ్చేసరికి రైట్ మెన్సురేషన్. దాని తర్వాత కొన్నిసార్లు మీకు క్వశ్చన్లు పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ మీద కొన్ని సింగిల్ డిజిట్ క్వశ్చన్లు అడగొచ్చు. ఆల్జీబ్రాలో ఇది మెయిన్ టాపిక్ సార్. ఈ మెయిన్ టాపిక్ కాకుండా ఆల్జీబ్రాలో మీకు సర్ట్స్ అండ్ ఇండిసెస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ పర్ముటేషన్, కాంబినేషన్ అండ్ ప్రాబిలిటీ మీద కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సర్ట్స్ అండ్ ఇండిసెస్, ప్రాబిలిటీ, పిఎన్సి ప్రాబిలిటీ. జనరల్గా ఇది ఒక లయన్ షేర్ సార్. ఒక 85 నుంచి 90% ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వస్తాయి. మిగతా 10% క్వశ్చన్లు సిరీస్ మీద కానీ, సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద కానీ, ఆర్ పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ మీద వస్తుంది. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్. మరి మీకు వర్బల్ ఎబిలిటీలో ఏమడుగుతారు? జనరల్గా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ఏది చూసుకున్నా కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ రైట్ గ్రామర్, నెక్స్ట్ థింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వర్బల్ లాజిక్, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వొకాబులరీ. ఇవి 4 ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ సార్. ఏంటంటే సార్ అది గ్రామర్లో ఉన్న అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మనకు బేసిక్ అవగాహన ఉండాలి. రీడింగ్ కాంప్రహెన్షన్లో మనము ఒక ఆర్సీ ప్యాసేజ్ని ఎలా డీకోడ్ చేస్తాము, రైట్ ఆర్సీ ప్యాసేజ్లో ఉన్న మల్టిపుల్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటి మీద అవగాహన ఉండాలి. వొకాబులరీ, సినోనియమ్స్ మీద అవగాహన ఉండాలి, ఎటిమాలజీ మీద అవగాహన ఉండాలి, యాంటోనియమ్స్ మీద అవగాహన ఉండాలి, రైట్ ఇన్అప్రాప్రియేట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ మీద అవగాహన ఉండాలి, మిస్పెల్ట్ వర్డ్స్ మీద అవగాహన ఉండాలి, రైట్. ఇవన్నీ కూడా వర్బల్ లాజిక్ అంటే ఏంటి సార్? పారా జంబుల్స్ కావచ్చు, పారా కంప్లీషన్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్లు కావచ్చు. అవన్నీ కూడా వర్బల్ లాజిక్లో పెడుతున్నాను. గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్, వర్బల్ లాజిక్, వొకాబులరీ. ఈ 4 సబ్ టాపిక్స్ మనకు వర్బల్ ఎబిలిటీ నుంచి వస్తాయి. ఇవన్నీ సబ్ టాపిక్స్ యాప్టిట్యూడ్ నుంచి వస్తుంది. యాప్టిట్యూడ్లో ఒక 4 మెయిన్ స్తంభాలు ఏంటంటే సార్? నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, డిఐ, మెన్సురేషన్, 2D 3D. 2 చిన్న స్తంభాలు ఆల్జీబ్రా అండ్ పర్ముటేషన్, కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ. ఇంగ్లీష్లో 4 మెయిన్ స్తంభాలు గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్, వర్బల్ లాజిక్ అండ్ వొకాబులరీ. రీజనింగ్ ఎబిలిటీలో అన్ని చిన్న టాపిక్లు సార్, ఇండిపెండెంట్ టాపిక్లు, కోడింగ్, డీకోడింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సీటింగ్ అరేంజ్మెంట్లో లీనియర్ కావచ్చు, సర్క్యులర్ కావచ్చు, రెక్టాంగులర్ అరేంజ్మెంట్ కావచ్చు, ఫ్లోర్ బేస్డ్ అరేంజ్మెంట్ కావచ్చు, డే, మంత్, ఇయర్ అరేంజ్మెంట్ కావచ్చు, డేటా సఫిషియన్సీ, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, పజిల్, ర్యాంకింగ్, ఆర్డర్. ఇవన్నీ చిన్న టాపిక్ల మీద ఎస్పెషల్లీ అరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ప్రిలిమ్స్ కనుక మీరు క్లియర్ అవుతూనే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రతి
టాపిక్ యొక్క వెయిటేజ్ తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. నేను అరిథమెటిక్ రాశానంటే అరిథమెటిక్లో మనకు పర్సంటేజ్ ఫ్యామిలీ ఉంది, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దాని తర్వాత మనకు రేషియో ఫ్యామిలీ ఉంది, రేషియోస్ కావచ్చు, ఏజెస్ కావచ్చు, పార్ట్నర్షిప్ రిలేటెడ్ క్వశ్చన్ కావచ్చు, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, యావరేజెస్, మిక్చర్స్, అలిగేషన్, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ కూడా మనకు కావచ్చు. సో ఇది కంప్లీట్గా సిలబస్కి సంబంధించిన థింగ్. మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే మీకు లాస్ట్ ఇయర్ ఒకసారి కట్ ఆఫ్ అనాలిసిస్ చూద్దాం. ఈ స్లైడ్లో మనము శాలరీ నేను మీకు చెప్పినట్టుగా చేతికి ఒక 41,000 వస్తుంది, ప్లస్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటుంది. మినిమం 8.2 lakhs నుంచి, మినిమం 8.2 lakhs నుంచి మ్యాక్సిమం 13.08 ఇది స్టార్టింగ్ శాలరీ. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే 21 yearsలో మీకు ఇంత మంచి పొజిషన్ రావడము, ఇంత మంచి పర్క్స్ రావడము, ఇంత మంచి ప్రొఫెషనల్ బ్రేక్ త్రూ అనేది కొంచెం కష్టమైన ఎగ్జామ్. కానీ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీరు చాలా ఎర్లీ స్టేజ్లో ప్రొబేషనరీ ఆఫీసర్ కావచ్చు. ఇక్కడ మనము కట్ ఆఫ్కి సంబంధించి చూద్దాము. నేను చెప్పాను 100 మార్కుల క్వశ్చను, నెగటివ్ మార్క్ ఉంది. దాని తర్వాత గంట సేపే ఎగ్జామ్. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాల్లో మీకు 59.5 కట్ ఆఫ్ రావాలి. అంటే నిమిషంలో కరెక్ట్ ఆన్సర్ తోటి లేపి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. అందుకే ఇది చాలా సూపర్ ఫాస్ట్ గేమ్ సార్. ఈ హుస్సేన్ బోల్ట్ లాగా 100 మీటర్ల రేస్ ఇది. టక్కాట కురకాలి. కొన్ని నెగటివ్ వల్ల మీకు పోయే ఛాన్స్ కూడా ఉంది. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఇవన్నీ కూడా కేటగిరీ బేస్డ్ కట్ ఆఫ్స్ని దృష్టిలో పెట్టుకొని, సిలబస్ని దృష్టిలో పెట్టుకొని, వ్యాకన్సీని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి.